జర్నలిస్ట్ నవత. మొత్తానికి అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టను టీవీలలో, ల్యాప్టాప్లలో, ఫోన్లలో ఎక్కడ వీలైతే అక్కడ స్తంభించిపోయి చూశారు. చాలా మంది అయితే ఆ టీవీలకి, ల్యాప్టాప్లకు, ఆ ఫోన్లలో చూసుకుంటూ రామయ్య తండ్రికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంత భక్తి పారవశ్యంలో ఉంటుంది తెలుసా అయోధ్య రామచంద్రుణ్ణి చూస్తూ ఉంటే. దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర గ్రామానికి చెందిన దానబోయిన మణికంఠ. ఈయన వయసు 29 సంవత్సరాలు. మెదడులో అత్యంత కీలకమైన ప్రాంతంలో 7 సెంటీమీటర్ల కణిత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెదడులో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ కణిత ఉంది కాబట్టి మేలికతో ఉంచే ఆపరేషన్ చేయాలి. అంటే ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తనకేం జరుగుతుందో తెలియని ఒక మత్తు పారవశ్యాన్ని తనకు కలిగించాలి. ఆ మత్తు పారవశ్యం ఎలా కలిగిందో తెలుసా? అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వీడియో ద్వారా. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ అది నిజం. ఈ సర్జరీ చేయాలని నిర్ణయించుకున్న డాక్టర్లు ఆయనకిష్టమైన బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వీడియో చూపిస్తూ సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్ అయింది. రామనామ మంత్రంలో, రాముని చూసే కళ్ళల్లో భక్తి పారవశ్యం తప్ప ఇంకేముంటుంది? ఆ మత్తులో మునిగిపోతే నీకు ఇంకేం కావాలి? అంతకు మించి మత్తునిచ్చే, అంతకు మించి మైమరపించే, అంతకు మించి ఆనందాన్నిచ్చే మరో అంశం ఏముంటుంది అని నిజంగా నాకు దీనికి సంబంధించి చూసినట్టు అనిపించింది. ఇదే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో. సైన్స్కు కూడా అంతు చిక్కని అనేక విషయాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి, మన దైవంలో ఉన్నాయి అని మరొక్కసారి ప్రూవ్ అయింది. డాక్టర్లందరికీ కూడా ఆపరేషన్ సక్సెస్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటంలో దేవుడి తర్వాత డాక్టర్నే అంటారు. ప్రాణం పోయడంలో వాళ్ళే ప్రముఖంగా ఉంటారు. కాబట్టి ఆ టీం అందరికీ కూడా, ఎవరైతే ఈ ఆపరేషన్ చేశారో ఆ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ తను ఎంత వీలైతే అంత తొందరగా కోలుకొని మళ్ళీ జనజీవన శ్రవంతిలో కలిసి తన పనులు తాను చేసుకునే విధంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందుకే చెప్తున్నాను, ఎప్పటికీ, ఇప్పటికీ, రేపటికి మనల్ని కాపాడేది సనాతన ధర్మం మాత్రమే. కాబట్టి ధర్మాన్ని మీరు కాపాడే ప్రయత్నం చేయండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే ఈ విషయాన్ని ఎస్పెషల్లీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. దయచేసి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సహాయం చేయండి. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతూ మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడంలో మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ సహాయం అలాగే మీ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.